ఆకాశగంగ రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. 2వ ఎపిసోడ్. ఎప్పటి నుంచి చేస్తే చల్లారిపోవా అని అడిగింది పావని. ఏం చల్లారుతాయి, కాఫీ ఫ్లాస్క్లో పోస్తామాయే, ఉప్మా కుంపటి సెగ నుంచితే వేడిగానే ఉంటుంది అని చెప్పుకుపోతుంటే ఈ ఇంట్లో తలతిక్కల లోటు లేదు అనుకుంటూ ఉప్మాకి పచ్చిమిర్చి అల్లం ముక్కలు తరగడానికి మొదలుపెట్టింది పావని. ఆ కాస్తకే సంబరపడిపోతూ ఏదో లోకాభిరామాయణం చెప్తూ ఉంటే ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసింది పావని. 6 గంటలకు ఇల్లు చేరిన ప్రభాకర్ తెల్లని చీరలో ముస్తాబాయి ఎదురొచ్చిన భార్యను చూసి పడిన శ్రమంతా మాయమైపోగా సన్నగా మందహాసం చేసి తను తెచ్చిన కదంబ మాల భార్యకు అందించాడు. అబ్బా, పెళ్ళానికి పువ్వులు తేవాలన్న జ్ఞానమన్నా ఉంది మనిషికి అని అనుకుంటూ పువ్వులు మొత్తం తలలో పెట్టుకుంది. అది చూసిన రాజమ్మ, సుమిత్రలే కాదు ప్రభాకర్ కూడా చిన్నబుచ్చుకున్నాడు. 5 మూరల దండ ఒక్కతే పెట్టుకున్న భార్యని ఏమనడానికి పాలు పోలేదు. కాస్త తల్లి చెల్లికి ఇచ్చి తను పెట్టుకుంటుంది అని అనుకుంటాడు, కానీ ఇలా దండ అంతా తనే అలంకరించుకుంటుందని ఏమాత్రం ఊహించలేదు. ఇవేవి ఊహించలేదు పావని. నిన్నటిలాగా అంత అభిమానంగా ఆ కబురు ఈ కబురు చెప్పలేకపోయింది రాజమ్మ. పెద్ద ముత్తైదువ తనుండగా కాస్త పూలచెండు ఇవ్వకపోవడం పెద్ద తప్పుగా తోచింది ఆవిడకి. అయితే ఇవేమీ ఆలోచించలేని పావని వాళ్ళ ముభావంగా ఉన్నదే చాలు అని సంతోషపడిపోయింది. యథావిధిగా ప్రకాశం తమ్ముడితో చెల్లెలతో కాసేపు కబుర్లు చెప్పి గదిలోకి వచ్చాడు. వాళ్ళకి చదువుల మీద అంత శ్రద్ధ లేదులా ఉంది. రోజు నూరిపోస్తారు దేనికి, విసుగ్గానే అంది పావని. మనం ఎలా ట్యూషన్లో పెట్టించలేము, ఎక్కడో కాస్త తెలియనివి చెప్తే ఏమైంది? భార్య కళ్ళలోకి చూస్తూ అడిగాడు. అయితే మటుకు రాత్రి నిద్రాహారాలు మాని చెప్పాలేమిటి? అరగంట సేపట్లో నిద్ర కొరబడిపోతుందని నేను అనుకోవడం లేదు. మీరు అనుకోకపోవచ్చు, కానీ నేను అనుకుంటాను, పెంకిగా జవాబిచ్చింది. ప్రభాకర్రావు మరేం వాదించలేదు. ఆదివారం ఉదయనే లేస్తూ ఈరోజు సినిమాకి వెళ్దాము అంటూ ప్రభాకర్రావుకి చెప్పింది పావని. అలాగే అన్నట్టు తల పంకించి ఊరుకున్నాడు. ఆదివారం అతనికి చాలా పనులుంటాయి. అవన్నీ టైం ప్రకారం పేపర్ మీద రాసి అట్టి పెట్టుకొని సరిగ్గా అలాగే తూచా తప్పకుండా చేసుకుంటాడు. ఇప్పుడు భార్యామణి సినిమాకి వెళ్దామండి అని ముందుగానే చెప్పడంతో ప్రోగ్రాం పేపర్లో టైం మార్పు చేసుకున్నాడు. ఓ 15 గంట కూర్చొని, బాబు సినిమాకి వెళ్దామన్నాడండి, బయట ఎక్కడా చాంద్రాయణానికి బయలుదేరకండి అంటూ హెచ్చరించింది రాజమ్మ భర్తని. సినిమా అనేసరికి పాపం రమణయ్య కూడా సరదా పుట్టినట్టుంది. ఇంటి పట్టునే ఉండిపోయాడు. పావని ఉత్సాహంగా 3 గంటల నుంచే ప్రారంభించింది ముస్తాబు. సినిమా సందడిలో పనంతా సుమిత్రే చేసింది. సాయంత్రం 5 దాటేసరికి అంతా ముస్తాబై ప్రభాకరం కోసం ఎదురు చూడసాగారు. సరిగ్గా 5:30కి బయట పనులు ముగించుకొని వచ్చాడు ప్రభాకర్. తను వచ్చేసరికి అంతా రెడీగా ఉండడం అతనికి చాలా సంతోషంగానే అనిపించింది. గబగబా భార్య అందించిన కాఫీ తాగి మొహం కడికి డ్రెస్ మార్చుకొని బయటకు వస్తూ పదండర్రా అంటూ ఉంటే తెల్లబోయింది పావని. సినిమా అంటే ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకొని బయలుదేరుతారు అని అనుకుందే, కానీ ఇలా భర్త సకుటుంబ సపరివార సమేతంగా సినిమాకి బయలుదేరుతాడని అస్సలు ఊహించలేకపోయి తెల్లబోయింది పావని. తన భర్త పిలవడం, దానికి తగుదునమ్మ అంటూ అంతా తయారు కావడం ఒళ్ళు మండించింది పావనికి. కానీ ఏమనాలో ఆ సమయంలో తెలియక తన కోపాన్నంతా నడకలో చూపిస్తూ బయటికి వచ్చిన వదినగారి మనసు కనిపెట్టింది మరిది గోపాల్ ఒక్కడే. నేను రానన్నయ్య, నాకు హోంవర్క్ చాలా ఉంది, మర్చిపోయాను అంటూ ఉంటే తెల్లబోయాడు ప్రభాకర్. పగలంతా ఏం చేశావు? ఇప్పుడు నేను అందరికీ టికెట్లు తీసుకొచ్చాను అంటుంటే ఈ జనాభాలో ఎవరు ఇంటి పట్టున ఉండే అవకాశం లేదని పూర్తిగా గ్రహించింది పావని. ఇంకా తను తప్పనిసరిగా బయలుదేరాడు గోపాల్. తల్లి తండ్రి ఒక రిక్షా, గోపాల్ సుమిత్రలకి ఒక రిక్షా మాట్లాడి భార్యతో మరో రిక్షా ఎక్కి కూర్చున్నాక సినిమా అంటే మన ఇద్దరమే వెళ్ళాలి, కానీ ఇలా అందరినీ తీసుకువెళ్ళాలా అని అడిగింది తీక్షణంగా భర్తని. అందరూ ఎవరున్నారు? అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు, వాళ్ళందరినీ ఇంట్లో వదిలి మనమే వెళ్ళొస్తే ఏం బాగుంటుంది అని ప్రశ్నించాడు ప్రభాకర్. బాగుండపోవడానికి ఏముంది ఇందులో? భార్యాభర్తలం కనుక మనం వెళ్ళొస్తాము, వాళ్ళంతా దేనికి? వాళ్ళకి మాత్రం సినిమా చూడాలని ఉండదా? ఎంతగా అడిగాడు. ఉంటే మరో రోజు చూస్తారు, డబ్బులు ఇచ్చి పంపండి అంది ముఖం గంటు పెట్టుకొని. ఇలా వాద వివాదాల మధ్య థియేటర్ వచ్చింది. అంతా లోపలికి వెళ్ళారు. ఇంటర్వెల్లో అందరికీ టీ ఇప్పించాడు ప్రభాకర్. ఇవన్నీ చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది పావనికి. ఇంటికి తిరిగి వచ్చాక తీరుబడిగా లెక్కలేసుకొని గుండెలు బాదుకుంది పావని. ఈరోజు మన సినిమా ఖర్చు ఎంత అయిందో మీకు తెలుసా?
నలుగురు వెళ్ళేటప్పుడు ఖర్చు కాకుండా ఎలా ఉంటుంది? అందరితో పెట్టుకొని హై క్లాస్ టికెట్లు కొనాలంటే అంతే మరి. మనిద్దరం వెళ్ళి ఏదో చిన్న తరగతికి వాళ్ళని పొమ్మంటే ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది అని అంది పావని. ఆ మాటలకి బాగా కష్టం వేసినా మౌనం వహించాడు ప్రభాకర్ రావు. తెల్లవారి మామగారు పని మీద వెళ్ళిపోయాక నిన్న సినిమాకి 25 రూపాయలు అయింది దగ్గరగా అంది రాజమ్మతో. ఆవిడ కూడా నొచ్చుకుంది. అసలు మన ఇద్దరమే వెళ్దామండి అంటే ఆయన వినలేదు. అప్పటికీ కోడలు ఉద్దేశం ఏంటో గ్రహించిన రాజమ్మకి కోడలు ఈ ప్రస్తావన తీసుకురావడంలో ఆంతర్యం చిటికలో గ్రహించి మనసులోనే కాస్త చిన్నబుచ్చుకుంది. ఇంకొకసారి మేము రాములే అమ్మ, మీరే వెళ్ళిరండి అందావిడ గంభీరంగా. ఆ మాటే పావనికి కావాల్సింది. తను కోరుకున్న మాట అత్తవారి నోటి వెంట వచ్చేసరికి సంతృప్తిగా నెట్టూర్చింది. సాయంత్రం సుమిత్ర వచ్చాక సుమిత్ర అన్నయ్య సినిమాకి రమ్మని పిలిచినా ఎప్పుడు బయలుదేరకండే అంటూ పావని అన్నమాట చెప్పింది రాజమ్మ. అలాగే అమ్మ, మనం అన్నా వదిలంతో వెళ్ళనే వద్దు అంటూ కోపంగా అవతలికి వెళ్ళిపోయింది సుమిత్ర. కోడలు వస్తే సుఖపడవచ్చు అనుకున్న రాజమ్మకి పూర్తిగా నిరాశే ఎదురైంది. ఈ పని చెయ్యి అంటూ పిలిచి చెప్తే కానీ వేలేసి ముట్టదు పావనే. ప్రతి పని ఎందాక చెప్పగలరు? విసుగుబుట్టి మామూలుగా తనే చేసుకుంటూ పోయేది ఆవిడ. తల్లి చేసుకుంటోందని తను చదువు ఆపి ఆ పని అందుకుంది సుమిత్ర. అత్త ఆడబిడ్డలు చేసుకుంటుంటే తన గది తలుపులు దగ్గరగా వేసుకుని ఏ వారపత్రికో చదువుకుంటూ కూర్చునేది పావని. ఇవన్నీ చూచాయిగా గ్రహిస్తూనే ఉన్నాడు ప్రభాకర్. అతనికి మనసులో బాధ కలిగించినా ఎవరిని ఏమనలేక తన అసలు జోక్యం తటస్థంగానే ఊరుకున్నాడు. ఆనాడు SSLC పాస్ అయింది సుమిత్ర. కాలేజీలో చేర్పించడమా మానడమా అన్న మీమాంసలో పడ్డాడు ప్రభాకర్. తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కాలేజీలో ఫీజులు కట్టి ఇద్దరిని చదివించాలంటే తలకు మించిన బరువే. ఇవన్నీ చూసిన సుమిత్ర, నేను టైప్ నేర్చుకుని ఎక్కడైనా చిన్న ఉద్యోగం దొరుకుతుందేమో ప్రయత్నిస్తానన్నయ్య అంది. తనకి పైకి చదివే ఉద్దేశం లేదని తెలియజేస్తూ. సరే నీ ఇష్టమని ఊరుకున్నాడు. చివరికి అంతకంటే చేసేదేమీ లేదు కనుక. గోపాల్ మాత్రం డిగ్రీ కోర్సులో చేరాడు. సుమిత్ర టైప్ ఇన్స్టిట్యూట్లో చేరింది. ఏదో విధంగా ఈడ్చుకొస్తున్న జీవిత నౌకలో ఎక్కడో బీటలు పడినట్లు తండ్రి రమణయ్య హఠాత్తుగా మంచం పట్టాడు. తండ్రి మందుల నిమిత్తం డబ్బు కోసం ఉదయం 1 గంట పార్ట్ టైం జాబ్ చేయసాగాడు ప్రభాకర్. ఒకనాటి రాత్రి పావని, నన్ను టైప్ పరీక్షలు పాస్ అయ్యావు, ఇంటర్ పాస్ అయ్యావు, కొద్ది నెలలు టెంపరీగా మా ఆఫీస్లో వేకెన్సీ ఉంది, వచ్చి చేస్తావా అని అడిగాడు ఆశగా. నేను మీకు ఇంట్లో చాకరీకే గాక బయట సంపాదించి కూడా పోయాలా? నాకు ఇప్పుడు 3వ నెల అని మీకు తెలియదా? ఈ సమయంలో అడ్డమైన చాకరీ చేయించడానికి మీకు అసలు మనసు ఎలా ఒప్పుతోంది? వేవిళ్లతో చస్తున్నాను. ఏది ఇంట్లో చేసి పెట్టదు మీ అమ్మ. నాకు ఇలాంటి దిక్కుమాలిన సంబంధం తెచ్చి చేస్తాడు మా నాన్న అని చచ్చినా అనుకోలేదు అంది ఏడుస్తూ. సరే వద్దులే ఊరుకో అంటూ మనసులో బాధని నొక్కిపెట్టి భార్యను ఓదార్చాడు ప్రభాకర్ రావు. పావని కూడా ఒక 2-3 ఏళ్ళు జాబ్ చేస్తే కాస్త తండ్రికి మంచి వైద్యం, పళ్ళు వగైరాలు ఏమీ లోపం లేకుండా చూడవచ్చునని అతను అనుకున్నది కాస్త పురిటిలోనే సంధిగొట్టినట్టు అయింది. తనకు వచ్చే గుమాస్తా జీతంలో ఇవన్నీ జరగాలంటే ఎలా సాగుతుంది? ఆ మాత్రం పావని అర్థం చేసుకోదే అనుకున్నాడు దిగులుగా. తను 2 చేతుల్నే 10 చేతులుగా చేసి సంపాదించాలని ప్రయత్నించినా తండ్రిని దక్కించుకోవాలని అతడు పడిన ప్రయాసలన్నీ వృధా అయి ఒకనాటి ఉదయాన తనువు చాలించుకున్నాడు రమణయ్య. ఇల్లంతా రోధనా ధ్వనులతో నిండిపోయింది. తల్లి హృదయ విదారకంగా విలపిస్తూ ఉంటే ఓదార్చడానికి కూడా నోట మాట రాలేదు ప్రభాకర్ రావుకి. తను ఇంకా సరైన వైద్యం చేయించలేకపోయానేమో, మంచి మందులు వాడితే ఇంకా కొన్నాళ్ళు బ్రతికేవాడేమో అన్న ఆవేదన అతన్ని కుంగదీయసాగింది. కొత్త కోడలు వచ్చిన వేళ విశేషం. ఏడాది తిరగకుండానే మామగారు స్వర్గం చేరాడు అని చాలామంది వ్యాఖ్యానించడం అంతా చెవులారా విన్నారు. ఆయనకి ఆయుర్దాయం ఓడింది, పోయాడు. దానికి కోడలేం చేస్తుంది అంటూ రుసరుసలాడింది పావని. అయినా ఆ మాట రాజమ్మ హృదయంలో మాత్రం గాఢంగా నాటుకుపోయిందనే చెప్పాలి. ఇలాంటి చిందులు కోపతాపాల మధ్య రమణయ్య భౌతిక కాయం సెలవు తీసుకుంది. తండ్రిని మట్టిలో కలిపి వచ్చిన ప్రభాకర్ తలెత్తి తల్లిమొహంలోకి చూడలేకపోయాడు. తిన్నగా ఒక మూల గదిలో చాపపరుచుకొని పడుకున్నాడు. అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంది. అన్నయ్య కాస్త కాఫీ తాగు అంటూ గ్లాస్ నిండా కాఫీ పోసి తెచ్చిచ్చింది సుమిత్ర. వదినేది అని ప్రశ్నించాడు మెల్లగా.
మా టైప్ ఇన్స్టిట్యూట్ అమ్మాయి వస్తేనూ ఏదో మాట్లాడుతోంది అని జవాబిచ్చి లోపలికి వెళ్ళిపోయింది సుమిత్ర. అలా వెళ్ళిన సుమిత్ర మళ్ళీ వెంటనే వచ్చేసింది స్నేహితురాలతో. అన్నయ్య, ఈమె నా స్నేహితురాలు ప్రియంవద అంటూ పరిచయం చేస్తూ, టైప్ పరీక్షకు కట్టాల్సిన ఫీజు ఈమె కట్టేస్తానంటోంది అన్నయ్య, ఎల్లుండే ఆఖరి రోజు అంది సుమిత్ర. ప్రభాకర్రావు ఒక్కసారి చూశాడు. సన్నగా, తెల్లగా, పెద్ద కళ్ళు, పల్చని పెదవులతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఆమె. ఈ 2 రోజుల్లో తను వెళ్ళి ఫీజు కట్టడం అసంభవమే అని గ్రహించిన ప్రభాకర్, అలాగే కట్టండి, జీతం రాగానే మీకు పంపిస్తాను అన్నాడు తల వంచుకొని. దానికేం లేండి, మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరు అని భయపడుతున్నారు ఇందాకటి నుంచి అంది తేలిగ్గా ఊపిరి పీలుస్తూ ప్రియంవద. మరొక నిమిషంలో ఇంటికి వెళ్ళిపోయింది ఆమె. కష్టాల్లో ఆదుకునేవారంటే స్వతహాగా చాలా ఇష్టం ప్రభాకర్ రావుకి. ఇప్పుడు సమయానికి దేవతలాగా ఆదుకుంటూ చెల్లెల భవిష్యత్తుకో పునాదిరాయి వేస్తున్న ప్రియంవద అంటే సద్భావమే కాకుండా తెలియని అభిమానం కూడా కలగసాగింది ప్రభాకర్కి. చెప్పినట్టే ఫీజులు ప్రియంవదే చెల్లించింది. అక్కడ ఇక్కడ అప్పు తెచ్చి తండ్రి కర్మకాండలన్నీ యథావిధిగా పూర్తి చేశాడు ప్రభాకర్. అయిందేదో అయిపోయింది, కోడలు నీళ్ళోసుకుందాయే, కాస్త శ్రద్ధగా చూసుకో అంటూ రాజమ్మకు సలహా ఇచ్చి తప్పుకున్నారు బంధువులు. బంధువులు ఇచ్చిన సలహా విని ఊరుకుంది రాజమ్మ. ఆవిడకి కోడలన్నా, కోడలికి కలగబోయే బిడ్డన్నా ఉన్న సదభిప్రాయం కాస్త జారిపోయింది ఆ రోజే. అప్పు తెచ్చిన డబ్బులో ప్రియంవద బాకీ తీర్చేద్దామని ప్రభాకర్ రావు ఎంత ప్రయత్నించినా అది కొనసాగలేదు. జీతం వచ్చాక చెల్లెలి చేతికిచ్చి పంపించేశాడు డబ్బుని. మాట్లాడకుండా పుచ్చుకుంది. పార్ట్ టైం కింద 2 గంటలు చేసినా జీతం వచ్చినా అప్పులు ఎప్పట్లో తీరేలా లేవని నెట్టూర్చాడు ప్రభాకర్. భార్యకి నెలలు నిండుతుంటాయంటేనే భయపడసాగాడు. ఆసుపత్రిలో పురుడు అంటే చేతిలో 200 అట్టి పెట్టుకోకపోతే ఎలా, లాభం లేదని కాస్తా కోస్తా వెనకెద్దామని ఆలోచించి మరెక్కడైనా మరొక 4 గంటలు పనిచేసే అవకాశం దొరుకుతుందేమోనని ప్రయత్నించసాగాడు. ఆవిడేమో దుఃఖ సముద్రంలో మునిగి గదిలోంచి బయటికి రాదు. ఈవిడగారేమో పొద్దున్నే టైప్ అంటూ బయలుదేరుతుంది. ఇంట్లో ఇంటడు చాకరీ చేయలేక నేను చస్తున్నాను మధ్యలో అంటూ వంటగదిలోంచి పావని విసుగు వినిపిస్తూనే ఉంది రాజమ్మకి. మా నాన్నకి ఉత్తరం రాయాలంటే అలా బెల్లం కొట్టిన రాయిలా ఊరుకుంటారే, ఎక్కడుంటే అడ్డమైన చాకరీ చేయించుకోవచ్చనా అంటూ పావని భర్తని ఝాడించడం కూడా వినిపించింది ఆవిడకి. ప్రభాకర్ రావు నిశీతంగా పావని కళ్ళలోకి చూశాడు. తల్లి అలా బాధపడుతుంటే కాస్త సానుభూతి చూపించడం పోయి చిట్టపటలాడిపోతున్న భార్యని చూసి ఏం అనకుండానే అలాగే రాస్తానులే అంటూ బయటికి వెళ్ళిపోయాడు. భార్య సాధింపు, తల్లి దుఃఖం గానుగెద్దులాగా లేచింది మొదలు. చాకరీ చేస్తున్న తన బ్రతుకు ఎంత కష్టపడినా అర్థం చేసుకోలేని భార్య మనస్తత్వం అతన్ని బాగా గాయపరిచి తిన్నగా అలా పార్కు దాకా వెళ్ళాడు ప్రభాకరం. పార్కులో ఉన్న రేడియోలోంచి ఘంటసాల పాట, మనసున్న మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గమో అనే పాట విని నిట్టూర్చాడు భార్యను తలుచుకొని. ఇంట్లో పావని కూడా మంచం మీద పడుకొని విసుగ్గా భర్తను తలుచుకుంటోంది. ఇతన్ని మించిన జడ పదార్థం ఇండియా మొత్తం మీద ఉండడు. ఓ సరదా లేదు, ముద్దు లేదు, మురిపం లేదు. ఎంతసేపు అమ్మ, తమ్ముడు, వాడి చదువు, చెల్లెలు, దాని గోల తప్ప కట్టుకున్న పెళ్ళాం ఏమనుకుంటుందో, ఏం బాధపడుతోందోనన్న జ్ఞానం ఏ కోసైనా ఉంటేగా. తన కర్మకాలి తన తండ్రి తెచ్చిన ఇలాంటి దిక్కుమాలిన సంబంధం చేసుకోబట్టి ఈ రోజున ఇలా ఏడవాల్సి వస్తోంది. పెళ్ళైన నాటి నుంచి ఈనాటి వరకు ఏ నాడైనా పావని మనం విడిగా ఉందామని మాట మాత్రం అన్నాడా? సినిమాకి తామిద్దరమే బయలుదేరే పరిస్థితి ఇంట్లో కల్పించడానికి తానెంత కష్టపడవలసి వచ్చింది. ఇద్దరూ సినిమాకి వెళ్తే పుట్టి మునిగిపోయినట్టు ముభావంగా కూర్చుంటాడే గాని ఓ నవ్వ తుళ్ళ. ఈ ఊహలకి తన కోరికలకి పూర్తిగా వ్యతిరేకమైన చవట భర్త దొరికాడు. ఎంతసేపు అదనంగా సంపాదించి అప్పులు తీరుస్తానంటాడే కానీ ఇచ్చిన కొంప అమ్మి అప్పులు తీర్చి వాళ్ళకో చోట కాస్త డబ్బు గిరాటేసి కాపురం పెట్టేస్తే తామిద్దరు విడిగా ఉండొచ్చుగా. ఇప్పుడు ఆవిడ గారికి టైపు, ఆ మహానుభావుడు బీకాం చదవకపోతే ఇంటర్తో సరిపెట్టుకుని ఏదో చిన్న ఉద్యోగం చూసుకోకూడదు? ఎల్లకాలం అన్న భుజాలెక్కి తొక్కాలి. బీకాం చదివి తమ్ముడు బ్యాంకులో ఉద్యోగం చేసి తనకేదో ఒరగబడతాడని, చెల్లెలెక్కడో టైపిస్టుగా వెలిగించి తనకి 100,000 సంపాదించి పెడుతుందని,
పాపం ఆశపడుతున్నాడే కానీ రేపు ఉద్యోగాలంటూ ప్రారంభించేసరికి తమ బాగే తాము చూసుకుంటారు కానీ చచ్చిన పైసా ఇవ్వరు. అప్పుడు కానీ బాగా తెలిసిరాదు. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే తెల్లారకుండా లేచి వెంకటేశ్వర స్వామి పటం ముందు సుప్రభాతాలు అష్టోత్తరాలు చదవడం మరో ఎత్తు. తనకి దేవుడు పూజల పట్ల ఏ మాత్రం సదభిప్రాయమే లేదు. తెలిసి నిత్యం అవే చేస్తూ ఉంటే ఎలా భరించడం? చివరికి సనాతనుడు ఛాందస భావాలు కలవాడు ఒక గిరి గీసుకొని బాధ్యత వలయంలో స్లాష్మన్లో పడ్డ ఈగలాగా కొట్టుకుంటూ ఉండేవాడు దాపరించాడు తన ప్రాణానికి. చంద్రమండలానికి మనిషి పోయి వచ్చిన ఇలాంటి రోజుల్లో ఇంకా ఇలాంటి సరసత లేని జడ పదార్థం ఉండడమే ఒక విడ్డూరం అనుకుంటే ఆ విడ్డూరపు భర్తే తనకి దొరకడం నిజంగా తన దురదృష్టం. తనకి సంసారం పెరుగుతోంది, పిల్లలు భవిష్యత్తు తీర్చిదిద్దుకోవలసిన అవసరం ఉందన్న జ్ఞానం కూడా ఉన్నదంతా చెల్లెలి మొహాన తమ్ముడి మొహాన పెట్టుకుంటే పైగా వాళ్ళని ఎలా వదిలేయడం అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటే ఎవరితైనా భరిస్తుందా? సెగలు పొగలు పోతూ అనుకుంటోంది పావని. పైగా ఏదో ఒకటి ఆనందే తోచని ఇరుగు పొరుగులు. ఏమిటి మీ అత్తగారు ఇంకా ఈ సంవత్సరం ఆ గదిలోంచి బయటికి రాదా అంటూ బుగ్గలు నొక్కుంటూ ఒక ఆవిడ, లేవలేని మనిషి కదా కోడలు, ఆ మాత్రం బుద్ధి ఉండక్కర్లా, పోయిన వాళ్ల కోసం ఎన్నాళ్ళు ఏడిస్తే మాత్రం తిరిగి వస్తారా అంటూ మరో ఆవిడ దవడలు నొక్కుంటూ ఉంటే అన్ని తలకెక్కిన పావనికి అత్తన్న ఆడబిడ్డన్న మరిదన్న ఆఖరుకు భర్తన్నా కూడా ఆగ్రహంతో మండిపోతూనే ఉంది. అయితే రాజమ్మ బాధ ఎవరూ అర్థం చేసుకోలేకపోయినా పెద్ద కోడికైన ప్రభాకరమే తల్లి మనసులోని భడబాలనాన్ని పూర్తిగా గ్రహించింది. తల్లి తండ్రి మాట ఎన్నడూ జవదాటి ఎరగదు. ఏది తన అభీష్టానికి వ్యతిరేకంగా నడవని భార్య పట్ల రమణయ్య కూడా ఎంతో ప్రేమానురాగాలుండేవి. అలా ఒకటిగా జీవించిన ఆ దంపతులకు విధి కల్పించిన విషాదానికి తట్టుకోలేకపోయింది రాజమ్మ. ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటే తిరిగి వస్తాడా మీ నాన్న? భార్య ప్రశ్నకి రాడు నిజమే, కానీ మనసుకు దిటవు కలగడం అంటే మాటలు కాదు. ఏదో ఒక వంకతో మూల కూర్చుంటే సరిపోయే. నాకు చెయ్యాల్సి వస్తుందనే కదా ఈ బాధ అంతాను. రుసరుసలాడింది. ఆ రోజే తండ్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది పావనికి. మరొక 4 రోజుల్లో వచ్చి మీ అమ్మ పసుపు కుంకుమలు ఇచ్చి తీసుకెళ్తుంది అని. అది చూడగానే చాలా సంతోషించింది పావని. భర్త రాగానే చూపించింది ఆ ఉత్తరాన్ని. మంచిదే, నీ కోరిక నెరవేరింది అంటూ జవాబిచ్చి ఊరుకున్నాడు ప్రభాకర్. ఎలాగో పెడుతున్నాను, రేపు ఆదివారం సినిమాకి వెళ్దాం అంది ఉత్సాహంగా పావని. ప్రభాకర్రావు అలాగే నన్నట్టు తలాడించాడు. అమ్మా సినిమాకి వెళ్దామంటూ కొడుకు చెప్తే నేనెందుకు లేరా, మీరిద్దరు వెళ్ళిరండి అందావిడ. పర్వాలేదమ్మా, కాస్త అలా బయట నడవందే మనసు సంతృష్టి ఉండదు అన్నాడు నచ్చ చెప్తున్న ధోరణిలో. ఆవిడ రానన్నా మధ్య మీ బలవంతం ఏమిటి? తీక్షణంగానే అంది పావని. రానందని వదిలేస్తే ఆవిడ మనసులా కుదుర్టి పడుతుంది. మనిషి తనంతట తాను ఆత్మస్థైర్యం అలవర్చుకోవాలే కానీ 3 గంటల సినిమాతోటే వచ్చేస్తుందా? ఇవన్నీ వింటున్న ఆవిడ నేను రాన్రా నాయనా, నన్ను చంపకు అంది విసుగ్గా. చివరికి దంపతులు ఇద్దరే కలిసి సినిమాకి చూశారు. మనం కూడా పసుపు కుంకుమలు ఇవ్వాలి, చీర రవికల గుడ్డ తీసుకురా నాయనా అంది రాజమ్మ. పావని తల్లే వస్తుందని తెలిసి ఆనాడే కాస్త వచ్చి పనిలో చెరబడి పని మనిషిని పిలిపించి దంపించి చల్మిడి చేయించింది ఆవిడ. ఇంకా తాను వెళ్తోందిగా, బాగానే బయట వస్తుంది, కూతురు అలసిపోతుందిగా అనుకుంది పావని స్వగతంలో. నిజానికి రాజమ్మ బయటికి రాకపోయినా టైప్కు వెళ్లే గంట తప్ప మిగిలిన పనంతా సుమిత్రే చేస్తోంది. ఏదో అలసిపోతుందని. అయినా పావనికి సంతుష్టి అది. సీమంతం వేడుకలు జరిపి పావనిని తీసుకుని వెళ్ళిపోయింది పావని తల్లి. ఆడపిల్ల పుట్టిందని టెలిగ్రామ్ అందుకున్నాడు ప్రభాకర్రావు. తమ ఇంట్లో చిన్న పాపాయి రావడం సుమిత్రకు గోపాల్కు తగని సంబరంగా ఉంది. రాజమ్మ గారు సంతోషించింది, కానీ తటస్థంగా ఉంది ప్రభాకర్రావే. బారసాలకి రమ్మని ఆహ్వానించిన మామగారింటికి గోపాల్ సుమిత్రలు కూడా ప్రభాకర్తో వెళ్ళారు. కానీ వాళ్ళిద్దరిని చూసి ఏమంత ఆనందించలేదు పావని. ఆమె తల్లిదండ్రులు కూడా అల్లుడు ఒక్కడే వస్తే సరిపోదా, వెనక ఈ పక్క వాయిద్యాలు కూడా ఎందుకా అని బాహాటంగానే చిరాకు పడ్డారు పావని తండ్రి. 3వ నెల రాగానే అమ్మాయిని వచ్చి తీసుకువెళ్ళు అని చెప్పాడు అల్లుడు వెళ్ళిపోతుంటే. అన్నయ్య, నేను టైప్ పరీక్ష పాస్ అయ్యాను కదా, ఎక్కడైనా ఉద్యోగం వేయించరాదా అన్న సుమిత్ర మాటలకి అర్థమైంది ప్రభాకర్ మనస్సుకి.
పైకి చదివించలేకపోయాడు, కానీ పెళ్లి చేసి పంపే శక్తి కనిపించడం లేదు. చివరికి తనకి సంపాదించి పెడతానంటూ కూర్చున్న చెల్లెలి పట్టుదల ఒకంత బాధపడుతూనే ఉద్యోగ ప్రయత్నం చేయసాగాడు. 3వ నెల వచ్చి రాగానే బంతిలాంటి పాపని వెంట పెట్టుకొని వచ్చింది పావని. ప్రభాకరు ఇంకా వచ్చి తీసుకెళ్లకుండానే పాప కూడా పావని లాగానే ఉంది అనుకున్నాడు ప్రభాకర్ కూతుర్ని ఎత్తుకుంటూ. మీ చెల్లెలు ఉద్యోగం చేస్తోంది ఏమిటి? కుతూహలంగా అడిగింది భర్తని. అవును, ముభావంగా జవాబిచ్చాడు. ఆవిడ జీతం అప్పుల కింద తీర్చేయండి, గోపాలానికి కూడా ఎక్కడైనా ఉద్యోగం వేయిస్తే ఇంట్లో అంతా సుఖంగా బ్రతకొచ్చు. భార్య సలహాకి ఒళ్ళు మండిపోయింది ప్రభాకర్కి. నా చెల్లెలకి కట్నాలు ఇచ్చి పంపే స్తోమత నాకెలాగో లేదు. కనీసం దాని డబ్బన్నా దాచి దానికి పెళ్లి చేసేయాలనే అనుకుంటున్నాను. ఇంకా ఎన్నాళ్ళు అట్టే పెట్టుకుంటాం? ఇప్పుడు ఆవిడ పెళ్ళికి తొందర ఏమొచ్చిందా? ఉన్న అప్పులు చాలక మళ్ళీ ఇదొకటా అంటూ గయ్యన లేచింది పావని. ఇవన్నీ నిశ్శబ్దంగా ఆలకిస్తూ ఉండిపోయారు అంతా. ఇంకా అక్కడి నుంచి ప్రారంభమయ్యాయి ఇంట్లో కలతలు. ఉదయం 10 గంటలకల్లా ఆఫీస్లో ఉండాలి కనుక అదరా బదరా భోజనం చేసి వెళ్తుంది సుమిత్ర. మధ్యాహ్నం ఏమీ తీసుకోకుండా సాయంత్రం ఇంటికొచ్చి కాస్త కాఫీ తాగుతుంది. జీతం అంతా తెచ్చి అన్నగారి చేతిలో పెడుతోంది. అది అలాగే బ్యాంకులో వేసి రావడం గమనించిన పావని బగ్గున మండిపడింది. ఈవిడికి కూర్చోబెట్టి మేపడం లేదు, మొత్తం 200 అలా ముడుపు కట్టి వస్తారు, ఇంట్లో వాడుకుంటే తప్ప అని అడిగింది ధాటిగా. ఆడపిల్ల సొమ్ము తినే అలవాటు నాకు లేదు. అయితే నన్నెందుకు ఉద్యోగం చేసి జీతం తమ్మని సతాయిస్తారు? నేను ఆడపిల్లను గానా? ఆడదానివే అయినా నువ్వు కష్ట సుఖాలు పంచుకోవలసిన భార్యవి. అది మరో ఇంటికి వెళ్ళాల్సిన పిల్ల. నేను ఈ ఇంటికి భార్యగా మరో ఇంటి నుంచే వచ్చాను. భార్యను అన్ని విధాలా దోచుకునే మగాడంటే నాకు అసహ్యం. ఆ మాటకి ప్రభాకర్ అహం దెబ్బతింది. నిన్నేం దోచుకున్నాను? నువ్వు ఉద్యోగం చేయనని చెప్తే బలవంతం చేశానా? ఎలా చెప్తావు? నీ బలవంతాలకి పట్టుదలకి లొంగిపోయి అమాయకురాలని కానని నీకు తెలుసు కదా. మరి ఇంకెందుకు ఈ పీడవాదన? దాని పెళ్ళెలా చేస్తామని మాట మాత్రం ఆలోచించమే అసహనంగా అన్నాడు ప్రభాకర్. కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదని వివాహ గడియ వస్తే ఆగుతుందా? వివాహ గడియ డబ్బుంటే త్వరగానే వస్తుంది అని జవాబిచ్చి అవతలికి వెళ్ళిపోబోయాడు ప్రభాకర్. ఎంతలో బయట నుంచి వచ్చిన గోపాలం, ఎందుకన్నయ్యా, నేను కూడా ఉద్యోగం చేస్తాను. ఈవినింగ్ కాలేజీలో చేరి చదువుకుంటాను, లేదా ప్రైవేట్గా చదువుతాను. సుమిత్ర పెళ్లిని గురించి అనవసరంగా హైరాన్ పడకు అన్నాడు అందుకుంటూ. ప్రభాకర్ రావు తలెత్తి ఒకసారి అందరి వంకా చూసి బయటికి వెళ్ళిపోయాడు. పాపకి 6వ నెల వచ్చింది. అన్నం ముట్టించాలి, వెండిగిన పట్టుకురండి అని తాకీదు ఇచ్చింది పావని. వెండిగిన లేకపోతే చిన్న స్టీల్ ప్లేట్లో పెడితే జరగదా అన్నాడు ప్రభాకర్ విసుగ్గా. నేను చెప్పడంలా ఇది ఒట్టి దరిద్రపు కొంప. ఇంట్లో మనుషులు అంతకంటే అష్ట దరిద్రులు అని ఏ ముచ్చటా లేదు, ఏ సరదా లేదు. భార్య మాట పూర్తి కాకుండానే చివ్వున లేచాడు ప్రభాకర్. అనవసరంగా నోరు పారేసుకోకపోవని. ముచ్చట్లు సరదాలు డబ్బులో ములిగి తేలే వాళ్ళకి మనం దరిద్రులం అని తెలిసినప్పుడు 10 సార్లు అనుకోకపోతే నీవు పుట్టింటి నుంచి తెచ్చుకోరాదు. అంతే. ఆ మాటతో తారా మండలానికి లేచింది పావని. నీ కూతురు సరదాలు నువ్వు తీర్చుకోవాలి, కానీ నా పుట్టింటి వాళ్ళు ఎందుకు తీర్చాలి? నా కూతురు నా స్తోమతకు తగ్గట్టుగానే పెరుగుతుంది. లేనిపోని భేషజాలు మాకు అక్కర్లేదు. అవును, ఏమీ అక్కర్లేదు. ఎంతసేపు అమ్మ, తమ్ముడు, చెల్లెలు అంటూ ఉన్నదంతా దోచిపెట్టడం బాగా తెలుసు. కట్టుకున్న పెళ్ళాం పిల్లలకి చేతికి చిప్పివ్వడం అంతకంటే బాగా తెలుసు. వదిన మాటలు తిన్నగా రాని ఉన్నదంతా దోచుకు తింటున్న బందిపోటు దొంగల్లాగా కనిపిస్తున్నామా నీ కళ్ళకి? మేం మాత్రం సంపాదించి ఇంట్లో ఇవ్వడం లేదా? ఉడికిపోతూ అడిగాడు గోపాల్. ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వడం లేదు? ఇచ్చినట్టు నటించి అంత చాటుగా బ్యాంకుల్లో వేయించి దాచుకుంటున్నారు. నా మొగుడి సొమ్మంతా కూర్చొని తింటున్నారు. పావని మాటలు చాలా దూరం వెళ్ళిపోవడంతో ఆ మాటలు శూలాల్లాగా దిగిపోయాయి గోపాల్కి, సుమిత్రకి. చెల్లెలి పెళ్లి కోసం డబ్బు దాచడం తప్ప గోపాల్ తమాయించుకుంటూ అడిగాడు. చెల్లెలి పెళ్లికే దాస్తున్నావో నీ పెళ్లికే దాచుకుంటున్నావో ఎవడికి తెలుసు? తిరస్కారంగానే అంది పావని. పావని, ఇంకా నోరు మూస్తావా లేదా? అసహనంగా అరిచాడు ప్రభాకర్. ముందు నీ వాళ్ళ నోరు మూయించు. ఏదో సంపాదిస్తున్నామని ఏం మిడిసిపడిపోతున్నారు? అంత పౌరుషం ఉన్న వాళ్ళు వేరేగా ఉండొచ్చుగా. ఆ మాట
పూర్తి కాకుండానే చెంప చెళ్ళు అనిపించాడు ప్రభాకర్. కనీ పెంచిన నా తల్లిని, చిన్నప్పటి నుంచి నాతో పెరిగిన నా తమ్ముడిని, చెల్లెల్ని వేరే పొమ్మడానికి నువ్వెవరివి? ఏదో వాళ్ళ వల్ల నువ్వేం బాధపడిపోతున్నామని పొమ్మంటున్నావు. ఈనాడు నువ్వు వచ్చావని వాళ్ళంతా వెళ్ళిపోవాలా? ఓహో, ఆడదాని మీద చెయ్యి చేసుకునేంత ఘనుడవయ్యావన్నమాట. నీ వాళ్ళని వెనకేసుకొచ్చి నన్ను కొట్టడానికి నీకెంత పొగరు? పెళ్ళాం కదా, చచ్చినట్టు కొట్టినా తిట్టినా పడుంటుంది అని అనుకుంటున్నావు. కామోసు, అది ఎక్కడన్నా చెల్లుతుందేమో కానీ నా దగ్గర మాత్రం సాగదు. నేను చదువుకుని ఉద్యోగం చేసుకొని బ్రతకగల ఆడదాన్ని, అది గుర్తుపెట్టుకో. తోక తొక్కిన త్రాచులా లేస్తూనే పెడియమన్నది పావని. నువ్వు చదువుకున్న ఉద్యోగం చేయగల ఆడదానివి మాత్రమే కాదు, అహంకారం కూడా మోసపోసుకుని ఉన్న గర్విష్ఠివి. అవును, నీ సంకుచితత్వం మోసపోసుకున్న ఇక్ష్వాకుల ఆడదాన్ని కాదే కాదు. నాకు పౌరుషం, ఆత్మాభిమానం అన్నీ ఉన్నాయి. వాటికి దెబ్బ తగిలినప్పుడు నేను మొగుణ్ణి, సంఘాన్నే కాదు చివరికి ఆ భగవంతుడు కూడా లెక్క చేయను. అది తెలుస్తూనే ఉంది. నువ్వేం చెప్పనక్కర్లేదు. సహనం చచ్చిన ప్రభాకర్ జవాబిచ్చాడు. ఊరుకోమ్మ, వాడితో సమానంగా నువ్వు కూడా అంటూ ఏదో సర్దపోయింది రాజమ్మ. నువ్వు నాకేం శ్రీరంగ నీతులు, పతివ్రత ధర్మాలు బోధించనక్కర్లేదు. మంచి చెడ్డలేవో నాకు బాగా తెలుసు. అత్తగారి మాటని మొదట్లోనే తుంచి పారేసింది పావని. భర్తన్న అత్తన్న లెక్క చేయని వదినగారిని విడ్డూరంగా చూడసాగాడు గోపాల్. సుమిత్రలు, అవును నీకన్నీ తెలుసు, పండితురాలివి మరి, ఉక్రోషంగా అన్నాడు ప్రభాకర్. నీకంటే నయమేలే, చదివింది బిఏ. తెల్లవారితే లేచి తలస్నానాలు పూజలును, కట్టుకున్న దాన్ని చావగొట్టే ప్రతాపం తప్ప నీకేం తెలిసి ఏడ్చింది? తిరస్కారంగా అంది పావని. నీకు రాను రాను హద్దు పద్దు లేదు సరికదా? మనిషిని గౌరవించాలని కూడా తెలియడం లేదా? ఓహో, నీకు ఒక మర్యాద కూడా తగలడిందా? నా ఒంటి మీద దెబ్బలు ఎప్పుడైతే వేశావో నీ మీద గౌరవం అప్పుడే కృష్ణలో కలిసింది. ఇంకా గౌరవం మర్యాద లాంటి మాటలు నాకు చెప్పకు. నీకెంత పొగరు? ఏం చూసుకొని అలా అదిరిపడుతున్నావు? అవును, ఆత్మగౌరవం ఉన్నవాళ్ళంతా అదిరిపాటు వాళ్ళగానే కనిపిస్తారు, అంతే. ఇలాగే మాట పెరిగిపోయింది. ఒరే ప్రభాకరా, ఎందుకురా ఈ దెబ్బలాట? వేరే ఎక్కడన్నా ఇల్లు చూడరా, మేము అక్కడ ఉంటాం ఆవేదనగా అంది తల్లి. ఎక్కడికమ్మా వెళ్ళేది? ఉన్న సొంత కొంప వదులుకొని ఎవరు ఎక్కడికి వెళ్ళేది లేదు, ఖరారుగా అన్నాడు ప్రభాకర్. ఆ మాటతో మండిపోయింది పావనికి. నీ సొంత ఇంటిని, నీ వాళ్ళని ఆత్మలింగంలాగా కౌగిలించుకొని కూర్చో, నేను మాత్రం ఒక్క క్షణం ఇంట్లో ఉండను. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం అది అంటూ నీకు ఇంకా విడమడిచి చెప్పాలా? అవునులే, జడ పదార్థానికి నీకెలా తెలుస్తుంది? విడమడిచి చెప్పింది నీ మట్టి బుర్రకి తోస్తుందని ఎవ్వరూ అనుకోవడం లేదు. నేనింక నీతో కాపురం చేయదలుచుకోలేదు, చెయ్యను. నీకు ఇష్టమైతే భార్య కావాలి అని అనుకుంటే విడిపోవాలి వాళ్ళు, మనం. లేదా నా వాళ్లే నాకు ముఖ్యం అనుకుంటే నేను ఈ ఇంట్లో ఉండడం, ఇకపై నీతో కాపురం చేయడం ఒట్టి మాట. ఈ క్షణమే మనం విడిపోయినట్టుగా భావించుకో, నేను తక్షణం వెళ్ళిపోతాను. ఆ మాటతో ప్రభాకరంలో పౌరుషం విజృంభించింది. ఈ ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టావు, మళ్ళీ ఇంకా ఈ గుమ్మం తొక్కలేవు. అది గుర్తుపెట్టుకొని మరీ అడుగు ముందుకు పోయి. ఏం బెదిరిస్తున్నావా? నువ్వు రమ్మన్నా నేను రాను, అది కూడా గుర్తుపెట్టుకో. ఒరేయ్, మా కోసం మీరు అలా తగులు పెట్టుకోవడం ఎందుకురా అందావిడ భయపడుతూ. ఊరుకోమ్మా, ఆడదానికి అంత అహంకారం ఉంటే నాకేనా లేంది? ఏ ఆడదంటే మనిషి కాదా? ఆడదానికే అంటున్నావు? ఆడవాళ్ళంతా లోకుగా కనిపిస్తున్నారా? ఛీ, మీ జాతే అంత. స్త్రీలంటే ఎంత హేళన లేకపోతే ఇలా మాట్లాడతావు? నీకు నీలాంటి మరికొందరికి నాలాంటి వాళ్ళు బాగా బుద్ధి చెప్పకపోతే లాభం లేదు. ఆడదంటే ఆట వస్తువు అనుకునే నీలాంటి వాళ్ళకి తగిన ప్రాయశ్చిత్తం జరగాలి అంటూ అప్పటికప్పుడే గదిలోకి వెళ్ళిపోయి తన బట్టలన్నీ సర్దేసుకుంది. తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న కంచం గ్లాసుతో సహా అన్నీ తీసుకొని, పాప సావిత్రి సంగతి ఏంటి? అది నీ దగ్గర పెరుగుతుందా నా దగ్గర? నా కూతురు నా దగ్గరే ఉంటుంది. అది కూడా పెద్దయ్యాక నీలా పోతానంటే అప్పుడు నీ దగ్గరికే పంపిస్తాం. అందాక నా దగ్గరే ఉంటుంది ఖచ్చితంగా అన్నాడు ప్రభాకర్. మంచిది అంటూ క్షణాల మీద నిష్క్రమించిన పావనేని చూసి అవాక్కైపోయారు రాజమ్మ, గోపాల్, సుమిత్ర. ఈ విధంగా పాప అన్నప్రసన వేడుక ముగిసిపోయింది. పసిపిల్లను వదిలి వచ్చిన కూతుర్ని చూసి ఏం జరిగిందే అంటూ కంగారు పడిన పావనే తల్లి
ప్రతి దానికి ఆవిడకి ఇంకా కంగారు ఎక్కువ. తల్లి భయాన్ని చూసేసరికి మరికొంత కోపం వచ్చింది పావనికి. ఏమిటమ్మా, ప్రతిదానికి ఎందుకంత హడిలిపోతూ ఉంటావు? వాళ్ళ పిల్ల వాళ్ళ దగ్గరుంది, మీ పిల్ల మీ దగ్గరకు వచ్చింది అంది విసుగ్గా. అయ్యో, ఇదేం పనే, చంటిదాన్ని వదిలేస్తావా అంటూ గుండెలు బాదుకుంది తల్లి. వాళ్ళ పిల్లని వాళ్ళు పంపమన్నారు, సరే అట్టు పెట్టుకోండి అని వచ్చేసాను. అంటే అంటే ఏమిటే అన్నది ఆవిడ వెర్రిదానిలాగా చూస్తూ. నీకు చెప్పలేక చచ్చిపోతున్నానమ్మా, నేను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. ఆయన నేను విడిపోయాం అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది పావని తల్లి జయమ్మ. మరి వచ్చే ఎపిసోడ్లో పావని తల్లిదండ్రుల రియాక్షన్ ఏమిటి? వాళ్ళు ఆమెను తిరిగి అత్తారింటికి పంపించగలరా, లేదా ఆమెను అక్కడే ఉంచుకుంటారా? ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి, మీ స్పందనని కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.